నీ శరీరం ఏదైతే అపవిత్రతకి లాగుతా ఉందో నీ శరీరాన్ని లొంగ తీసుకో, దేవుని వాక్యం చేత నలగగొట్టు. ఏది చూడాలని పరుగులెడుతున్నావో, ఏది చేయాలని తపతపలాడుతూ ఉన్నావో, తపన పడుతున్నావో, అలాంటి కోరికల్ని అణచివేసుకో. ఎలా సాధ్యం ఇది? ఎలా సాధ్యం ఇది? నాకు ఉండేది ఆశ ఉంది, ఉండాలని పవిత్రంగా, చెడుని అసహించుకోవాలని ఉంది, చెడుని దరికి చేరనివ్వకుండా ఎంతో జాగ్రత్తగా ఉండాలని, కానీ నా వల్ల కావట్లేదు అనే నీ సమస్య అయితే ఈ రాత్రి దేవుడు ఒక చక్కని పరిష్కారం నీకు ఇవ్వబోతా ఉన్నాడు. అసలు ముందు నీకు ఆశ ఉందా? భక్తి అంటే ఏదో అనుకుంటున్నావేమో. చాలామంది భక్తి అంటే ఏమనుకుంటారంటే ఆదివారం ఒకరోజు ప్రార్థనకి వెళ్ళి వస్తే చాలు అని అనుకుంటారు. ఇది వాళ్ళ స్టాండర్డ్. లేకపోతే ఒక పాస్టర్ గారిని ఇంటికి పిలిపించి ఇలాంటి ఒక కోడికి పెట్టేసి అయిపోయింది. కాదు, భక్తి అంటే ఆ విధమైనటువంటి విధానం కాదు అనేది మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి మనం భక్తి విషయంలో ఏం చేయాలంట? సాధకం చేయాలి, ఎక్సర్సైజ్ చేయాలి. దైసెల్ఫ్, నిన్ను నీవే. ఎవరు ఎంత బాగా ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటే, నీ శరీరాన్ని నువ్వు ఎంత నల్లకొట్టుకుంటా ఉంటే ప్రార్థనలో దేవుని వాక్యం చేత అనుమతి ఇవ్వాలి. దేవుని వాక్యానికి ఉన్నటువంటి ఒక పవర్ఫుల్ వర్డ్ ఏంటో తెలుసా? బండను బద్దలు చేసేటువంటి సుత్తి వంటిదంట. నీ కఠిన హృదయాన్ని, మానవుని యొక్క కఠిన హృదయాన్ని బద్దలు చేసేటువంటి శక్తి కలిగిన వాక్యం ఇది. అందుకనే వాక్యంకు ఉన్నటువంటి పవర్ ఏంటో తెలుసా? భక్తుడు ఇలా అంటాడు, నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. ఎంత గొప్ప శక్తి కలిగింది వాక్యం! బండను బద్దల చేసేటువంటి శక్తి కలిగినటువంటిది. నీ కఠిన హృదయం, నీ పాడైపోయినటువంటి హృదయం, నా పాడైపోయినటువంటి హృదయం మెత్తని హృదయంగా చేయగలిగినటువంటిది అనమాట. అంత శక్తి కలిగిన వాక్యం. ఆ వాక్యానికి అనుమతి ఇవ్వాలి. సాధకం చేసేటువంటి టైంలో కొన్నిసార్లు కొన్నిటిని ఏం చేస్తూ ఉండాలనంటే విడిచిపెడుతూ ఉండాలి, కొన్నిటిని పొందుకోవాలి, కొన్నిటిని కొనసాగించాలి. రెండోది, తిమోతికి పౌలు తిమోతి ఎలా ఉండాలని చెప్తా ఉన్నాడో చూద్దాము. రండి, తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం. ఇది చాలా ఇంపార్టెంట్. చివరి మాట చదువు తల్లి. నీవు పవిత్రుడుగా ఉండునట్లు చూచుకొనుము.